హాయ్ అండి. ఆలూతో ఫ్రై చేస్తున్నామండి ఈరోజు. ఆలూతో ఫ్రై ఇలా కట్ చేసుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఒక 6 దుంపలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటాను. నీళ్ళలో వేసుకోవాలి. అలాగే దుంపలు మొత్తం కట్ చేసుకున్నామండి. ఈ దుంపలు కట్ చేసుకున్నాము. చక్కగా కడుక్కొని ఒక గిన్నెలో తీసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, చీలికలు చేసుకోవాలండి. పచ్చిమిర్చి కడుక్కున్నాము. పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించుకొని బాండి వేడెక్కింది. దీంట్లో ఆయిల్ వేస్తున్నానండి. అలాగే ఈ దుంపలు మొత్తం నీళ్ళల్లో ఉంది. ఈ గిన్నెలో వేసుకున్నాను. బాగా నీళ్ళు ఆరేటట్టు. ఇవి నీళ్ళు మొత్తం ఆరాయి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఆలు వేస్తాము. మంట కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఆలు వేయించుకోవాలి. దుంపలు మొత్తం వేసి హైలో పెట్టుకోవాలండి. హైలో పెడితే బాగా వేగుతాయి. దుంపలన్నీ సమంగా కట్ చేసుకోవాలి, ఒకేలా వచ్చినట్టు. సింపుల్గా వంటలు బాగుంటుంది. చూడండి, చూసారా, చక్కగా వేగుతున్నాయి. మంచిగా వేగిన తర్వాత దీనికి పోపు పెట్టుకున్నాం. బంగాళదుంపలు మంచిగా వేగాయండి. ముక్కలు చక్కగా తీసేస్తున్నానండి. దుంపలు మొత్తం తీసి ఆయిల్ కొద్దిగా ఉంచుకోవాలండి గిన్నెలో. ఆ బంగాళదుంపల కూర కోసం కొద్దిగా మిరియాలు వేస్తున్నానండి. కొద్దిగా మిరియాలు వేసుకొని తర్వాత మనకి కారం సరిపడా పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి ఎక్కువ వేస్తే బాగుంటుందండి కూర. ఇవి మొత్తము కచ్చపచ్చగా మిక్సీ పడతాను. ఇది ఈ లెక్కల్లో కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. నూనె అంతా ఉంచుకొనండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామా. ఆ ఉండే అదిలోన జీలకర్ర, మినపప్పు, ఆవాలు, శనగపప్పు పోపు వేసుకొని చక్కగా వేయించుకుందామా. అలాగే పోపు చక్కగా వేగుతుందండి. పోపు వేగిన తర్వాత దానికి కొద్దిగా 2 ఎండుమిర్చి మంట సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఎందుకంటే మిరియాల పొడి వేసాము. దానికి సరిపడా ముక్కలు వేయించినప్పుడు ఉప్పు వేయలేదండి. ఉప్పు వేస్తే అవి మెత్తబడిపోతాయని ఇప్పుడు ఉప్పు వేస్తాను. చక్కగా కలుపుకొని ఇప్పుడు దుంపలు దీంట్లో వేసుకోవాలండి. వేయించి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవన్నీ దీంట్లో వేయించుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు వెల్లుల్లి, పచ్చిమిర్చి, మిరియాల పొడి కొట్టాం, అదే బరగబరక కొట్టాం కదా, అది దాంట్లో వేసి చక్కగా కలుపుకోవాలండి.
కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఫ్రై చేసి చూడండి. అసలు అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకుంటే కడుపుకొని తింటే ఎంత బాగుంటుందో. చూడండి, సాంబార్ వేసుకొని నంచుకునే వేడి వేడి అన్నంలో కలుపుకునే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. బంగాళదుంపల ఫ్రై.